ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం కన్యా రాశి వారికి! 7 ఏళ్లకు వస్తున్న అదృష్టం రాత్రికి రాత్రి మీ తలరాత మారనుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు జరగనున్నాయి. ఇలాంటి రోజులు మళ్లీ రావు. నక్కతొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించనుంది. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతుంది. ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి. ఈ టైంలో ఈ రాశివారు విద్య, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతాలను చూస్తారు. అయితే ఈ టైంలో ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో కన్యా రాశి వారు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. గతంలో వాయిదా పడిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ సమయంలో ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆదాయంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ మనస్సు మంచి ఆలోచనతో చాలా చక్కగా నిండి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లోనూ మరియు మంచి పనులను చాలా ఎనర్జెటిక్గా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక కెరీర్ పరంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో మీ టాలెంట్కు తగిన గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడతారు. మీ విజయ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటారు మరియు మిమ్మల్ని మీరు అగ్రస్థానంలో ఉంచుకుని మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఈ రాశి వారు ఈ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఈ టైంలో మీకు మీ సహోద్యోగులకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఈ టైంలో మీరు మంచి స్థితిలో ఉంటారు మరియు మీ కార్యాలయంలో మీరు విజయాన్ని సాధిస్తారు. వ్యాపారపరంగా ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొత్త వెంచర్లను ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీకు లాభదాయకంగా మారుతుంది. ఈ సమయంలో వ్యాపార పరంగా ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఇది మీ వ్యాపార అభివృద్ధికి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల అంటే ఫిబ్రవరి నెల వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధిని మీరు చూడడం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఫిబ్రవరిలో మీకు ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారు ప్రభుత్వం నుండి ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చుల కారణంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల అనవసరమైన విషయాల్లో డబ్బులు వృధాగా వేస్ట్గా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం మంచిది. ఈ నెలలో ఈ రాశి వారి జీవితంలో ఈ నెల అంటేనండి ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి జీవితం ఈ యొక్క రాశి వారు సొంత ఇంటి కళ నెరవేరుతుంది. వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సమయంలో కొనుగోలు చేయొచ్చు. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లయితే ఫిబ్రవరి నెల చివరి భాగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇకపోతే ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారికి ఫిబ్రవరి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ సకాలంలో అవి నయమవుతాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. అంటే రిలీఫ్ పొందుతారనమాట. గత కొంతకాలంగా మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా సమస్యపోతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అలాగే మంచి జీవితాన్ని గడపడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం వంటివి చేస్తూ వాతావరణ మార్పులకు అనుకూలంగా మీ ఆహార నియమాలను మార్చుకుంటూ ఉండటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలను సరే ఈజీగా అధిగమించగలుగుతారు. అలాగే మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోగలిగిన వారవుతారు. ఇకపోతే ఈ రాశి ప్రేమికులకు ఈ మాస ప్రారంభంలో కాస్త కఠినంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ప్రేమించిన వ్యక్తి పట్ల అనుమానం కలిగి అది పెనుభూతంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ ప్రేమను పట్ల మీరు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇతరులు చెప్పుడు మాటలు విని మీ నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్న వారైతే మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిని అనుమానించడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ యొక్క ఫిబ్రవరి మాస ద్వితీయార్థం వచ్చేసరికి మీ ప్రేమ నిజమైతే మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీరు మీ ప్రేమైన వారితో ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతారు. మీరిద్దరూ కలిసి సుదీర్ఘ ప్రయాణానికి వెళ్తారు. అక్కడ ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మంచి అండర్స్టాండింగ్కి వస్తారు. మీ ఇద్దరికి ఒకరి పట్ల మరొకరికి నమ్మకం పెరుగుతుంది. అలాగే మీ మధ్య సంబంధం మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలకు చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో ఉన్న చిరాకు అంతా ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్యపై చూపించడం వల్ల ఆమె కొంత అసహనానికి లోనవుతారు. తద్వారా మీ మధ్య బంధం బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి ఆఫీస్లో ఒత్తిడి భార్యపై చూపించకుండా ఆమెతో ప్రతి విషయాన్ని చాలా ప్రేమగా షేర్ చేసుకోవటం వల్ల కొంత మానసిక ప్రశాంతత కల్లభిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ టైంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా ఈ యొక్క మాసం అంటే ఫిబ్రవరి మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఇంటి సంపాదన పెరుగుతుంది. ఇంటి సభ్యులు ప్రేమతో కలిసి ఉంటారు. మీ తోబుట్టులతో సంబంధాలు కూడా సామరస్యంగా ఉంటాయి. మరియు ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. అంటే ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుందన్నమాట. అయితే ఫిబ్రవరి నెల చివరి భాగంలో మీ తల్లి ఆరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ తల్లిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి ఆమెకు చక్కటి ఉత్తమమైనటువంటి బెస్ట్ చికిత్సను అందించండి. మీ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించండి. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల నుండి గౌరవం, ప్రేమను పొందుతారు. ఇకపోతే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయించే ఎరుపు రంగు సూర్యునికి కుంకుమతో కలిపినటువంటి రాగి పాత్రలు నింపిన నీటిని అందించండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం లలిత సహస్రనామాలను పఠించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకుంటున్నట్లయితే కనుక అనాథ పిల్లలకు ఆహారం అందించడం ద్వారా చాలా మేలు చేకూరుతుంది. అలాగే ఎర్రటి రంగులో ఉండేటువంటి ఆవు లేదా గోధుమ రంగులో ఉండేటటువంటి ఆవును పూజించండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరు చాలా ప్రయోజనాన్ని పొందుతారు. ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు పెడతో త్రిభుజాన్ని గీసి అనంతరం ఆ యొక్క త్రిభుజంలో ఈ యొక్క అంటే మీరు గీసినటువంటి ఈ త్రిభుజంలో మీ పేరును రాసి సింధూరాన్ని వేయండి. అక్కడ ఆవునేతో సింధూరం వేయండి. వేసిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఆవునేతో దీపాన్ని వెలిగించి ఆరాధన చేయండి. లక్ష్మీదేవి పేరును స్మరిస్తూ ఆమెను కొలవాలి. ఈ విధంగా మీరు 9 రోజుల పాటు ఈ యొక్క పరిహారాన్ని పాటించాలి. ఇలా మీరు చేయటం వల్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు మీ దరి చేరవన్నమాట. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సక్సెస్ని చూస్తారు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రులకు నమస్కరించి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీరు వెళ్ళిన పని సజావుగా పూర్తవుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. సో చూశారు కదండి, ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే ఊహించని అద్భుతాలు ఏమిటి? ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి వారు కనుక ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని మాత్రం షేర్ చేసుకోండి. మరి అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.